హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీ ఈసెట్లో సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి సిలబస్ ఏంటేంటో చూద్దాం. ఓకేనా? అంటే ఫస్ట్ మనం టాపిక్స్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని చూసిన తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మీకు తెలుసు కదా, ఎవరికైనా సరే ఏపీ ఈసెట్లో 200 మార్క్స్ ఉంటాయి. 100 మార్క్స్ అనేది ఎంపీసీ కామన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్ అండ్ 100 మార్క్స్ అనేది కోర్ కదా. ఆ కోర్లో సిఎస్సి వాళ్ళకి రిలేటెడ్ ఏమేమి టాపిక్స్ ఉంటాయో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ డిఈ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 8 క్వశ్చన్స్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నుంచి 8 క్వశ్చన్స్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ రెండింటి నుంచి 12 మార్క్స్ అనేది వస్తాయి. ఓకేనా? తర్వాత డేటా స్ట్రక్చర్స్ త్రూ సి నుంచి 10 మార్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి 12 మార్క్స్, ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి 12 మార్క్స్, డిబిఎంఎస్ నుంచి 10 మార్క్స్, అబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++ నుంచి 10 మార్క్స్, జావా ప్రోగ్రామింగ్ నుంచి 10 మార్క్స్, వెబ్ టెక్నాలజీస్ గురించి 8 మార్క్స్. యాక్చువల్గా చూస్తున్నట్టే ఇప్పుడు మీరు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఏదైనా సరే జావా కానీ వెబ్ టెక్నాలజీ ఎస్సీ ఏవైనా సరే మీరు ఫస్ట్ సెమిస్టర్ వైజ్ మాత్రమే ప్రిపేర్ అయి ఉంటారు. అంటే పాస్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అవుతారు. బట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి మనకు దాని గురించి ఐడియా ఉండాలి. సో వాళ్ళు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో తెలియదు. సో మనకి కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఇక్కడ కింద కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అంటే ఎలాగా అడుగుతారు అనేసి. ఇంకా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి కూడా చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా ఎన్ని క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అని. ఇప్పుడు డీటెయిల్గా ఆ సబ్జెక్ట్లో డీటెయిల్గా సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాము, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనుకుందాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నుంచి చూస్తే నెంబర్ సిస్టమ్స్. మామూలుగా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ టాపిక్కే నెంబర్ సిస్టమ్స్ కదా, బైనరీ అని, ఆక్టల్, హెక్సాడెసిమల్, ఆ నెంబర్ సిస్టమ్స్ గురించి ఉంటుంది, కన్వర్షన్స్. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్టయితే లాజిక్ గేట్స్, అంటే బేసిక్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, స్పెషల్ గేట్స్ ఉన్నాయి కదా, వాటి గురించి ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఆ విధంగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బూలియన్ ఆల్జీబ్రా, వాళ్ళు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు, దీని అవుట్పుట్ ఏమై ఉంటుందని కింద ఆప్షన్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఒక క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్, తర్వాత ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, రిజిస్టర్స్, అడిషనల్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఇవన్నీ ఫ్రమ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఎన్ని క్వశ్చన్స్ అన్నాము? 8 క్వశ్చన్స్ కదా. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. టాపిక్స్ ఏం తక్కువగానే ఉన్నాయి. సో మీరు మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రెఫర్ చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టాపిక్ తీసుకున్నాను అనుకోండి, ఆ టాపిక్లో ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేలా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనము ఎస్ఈ గురించి చూద్దాం. ఎస్ఈ అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ మీద. అంటే ఫస్ట్ ఏంటి, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ స్పెసిఫికేషన్స్, అసలు సాఫ్ట్వేర్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి గురించి ఏది ఎలా చేస్తాం, దేనికి ఎందుకు యూజ్ చేస్తాం, ఇది మైండ్గా చూసుకోండి. నెక్స్ట్ తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్లో సిపియు ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుంది, మనం దేన్ని ఎందుకు యూజ్ చేస్తాం, అంటే మామూలుగా సిపియూలో పార్ట్స్ ఉంటాయి కదా, వాటికి మనం ఒక్కొక్క దానికి ఎందుకు యూజ్ చేస్తాం, దాంట్లో ఏ డేటాను స్టోర్ చేసుకుంటాం, రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతాం, ఏ రిజిస్టర్ని యూజ్ చేస్తాం, ఇవన్నీ మైండ్గా ఈ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మామూలుగా మనకి 8086 మైక్రో ప్రాసెసర్ తెలుసు, దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి, దానికి ఇంకా అడ్వాన్స్ ప్రాసెసర్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ త్రూ సి అంటే అసలు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, సర్చింగ్, సార్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, లింక్డ్ స్టోరేజ్, రిప్రజెంటేషన్, అసలు లింక్డ్ లిస్ట్ ఎందుకు యూజ్ చేస్తాము, దాంతో ఏం రిప్రజెంట్ చేస్తాము, డేటా స్ట్రక్చర్స్, స్టాక్స్, క్యూస్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ట్రీస్, ఇవన్నింటి గురించి బాగా చూసుకుంటే డేటా స్ట్రక్చర్ త్రూ సి నుంచి కూడా మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ కదా, 10 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ హై వెయిటేజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే మనకి దేన్ని ఇచ్చున్నాయి, ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్, సిఎన్ అంటే కంప్యూటర్ నెట్వర్క్స్, నెక్స్ట్ తర్వాత సిఓఎం కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ మైక్రో ప్రాసెసర్స్. ఇవి ఎక్కువ హై వెయిటేజ్ ఉన్నాయి కదా, దీనికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటి అంటే మీతో చదవద్దా అని కాదు, అది కూడా చదవండి, కాకపోతే ఇది కొంచెం ఇంకా డెప్త్గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత కంటిన్యూ చేద్దాం మనం. ఇప్పుడు సిఎన్ కదా, సిఎన్ అంటే ఫస్ట్ నెట్వర్క్స్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ చేస్తాం అంతా మీకు తెలిసి ఉంటుంది, ఆల్రెడీ మీరు చదివింటారు డిప్లొమాలో. ఓకేనా? తర్వాత ఒక ల్యాన్ కాంపోనెంట్స్ అనేవి ఏమేమి ఉంటాయి, డివైజెస్ కానీ టూల్స్ కానీ, నెట్వర్క్ టోపాలజీస్ ఉంటాయి, డిఫరెంట్ నెట్వర్క్ టోపాలజీస్ ఉన్నాయి కదా, స్టార్, రింగ్, మెష్, అట్లా డిఫరెంట్. సో మనం ఏది ఎక్కడ యూజ్ చేస్తామో దేనివల్ల అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ప్రతిదానికి ఉన్నాయి కదా. సో వాటి ఫీచర్స్ కానీ, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ తర్వాత బేసిక్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ తర్వాత ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఇంట్రడక్షన్, తర్వాత ప్రాసెస్ మేనేజ్మెంట్, సింక్రనైజేషన్ అండ్ డెడ్లాక్స్, మెమరీ మేనేజ్మెంట్, డిస్క్ షెడ్యూలింగ్ అండ్ ఫైల్ మేనేజ్మెంట్,
ఇదంతా మీరు బాగా చూసుకోండి. దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ చదివిన తర్వాత దాని నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడని మీరు రెఫరెన్స్కి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? అండ్ తర్వాత డిబిఎంఎస్, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిబిఎంఎస్, నెక్స్ట్ తర్వాత ఆర్డిబిఎంఎస్ ఉంది కదా, దానిలో కాన్సెప్ట్స్ అసలు ఎస్క్యూఎల్, బేసిక్స్ ఆఫ్ పిఎల్, ఎస్క్యూఎల్, తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ చూసుకోండి. డిబిఎంఎస్ కొంచెం తక్కువగానే ఉంది, మేబీ ఎన్ని ఉండొచ్చు మార్క్స్, మేబీ 10 క్వశ్చన్స్. సో 10 క్వశ్చన్స్ తక్కువ ఉన్న లైట్ తీసుకోవద్దు, ప్రతిదీ జాగ్రత్తగా నేర్చుకోండి. తర్వాత సి++లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, ఇంట్రొడక్షన్, అరేస్, ఫంక్షన్స్, పాయింటర్స్, రెఫరెన్సెస్, డిస్ట్రక్టర్, ఆపరేటర్, ఓవర్లోడింగ్, ఇన్హెరిటెన్స్, వైరల్ ఫంక్షన్స్, ఇవన్నీ టెంప్లెట్స్ కానీ అన్నీ జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ జావా ప్రోగ్రామింగ్, అసలు బేసిక్స్ ఆఫ్ జావా, అది ఎందుకు యూజ్ చేస్తున్నాం ప్రెజెంట్, ఇది ఎక్కువగా ప్రెజెంట్ డేస్లో యూజ్ చేస్తున్నారు కదా, ఎక్కువగా యూజ్ చేయడానికి కారణం ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా. కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని, ఓవర్ రైడింగ్, ఇంటర్ఫేసెస్, ప్యాకేజెస్, ఇక్కడ ఉన్న చూడు ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. సో ఏది వదలొద్దండి, జాగ్రత్తగా నేర్చుకోండి. అండ్ తర్వాత వెబ్ టెక్నాలజీస్లో ప్రిన్సిపల్స్, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఇంట్రొడక్షన్, తర్వాత మనము వేరియస్ టైప్స్గా ఈ హెచ్టిఎంఎల్ అని యూజ్ చేస్తాం కదా డిఫరెంట్ ట్యాగ్స్తో. సో వాటి యొక్క స్టైల్, షీట్స్ యూజేజ్, తర్వాత అండర్స్టాండింగ్, క్లయింట్ సైడ్ స్క్రిప్ట్ అంటే మామూలుగా మనము క్లయింట్ సైడ్ కూడా మనము ఈ జావాని యూజ్ చేసే కదా మనం రాసేది. సో అది ఎలా ఉంటుంది, జేక్వారీ, వెబ్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ యూజింగ్ పిహెచ్పి, ఇవన్నీ కాన్సెప్ట్స్ గురించి కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత మీరు అప్పుడప్పుడు మార్క్ టెస్ట్ కూడా రాస్తుండండి. ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతుంటారు. సో మీకు కూడా ఒకటి రాయడం వల్ల మీకు ఐడియా వస్తుంది మీరు ఎంతవరకు చదివారు, ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలి అని. ఓకేనా? ఇది అండి ఇవాళ వీడియో. మీకు వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.